ఇళ్ల ముందు కాదు, సమాధుల ముందే వెలుగు. ప్రతి ఏడాది దీపావళి రోజున కుటుంబ సభ్యులంతా సమాధుల వద్ద కూడి చిన్నలారుని మొదలు పెద్దల వరకు అందరూ కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చనిపోయిన వారి జ్ఞాపకాలతో ఈ పండుగను జరుపుకుంటారు. వాళ్ల వల్లే మేం ఉన్నాం, వాళ్లను మర్చిపోవడం సరికాదు అని భావించి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆచారంలో అర్థవంతమైన సందేశం. శ్మశానంలో దీపావళి వేడుకలు. కరీంనగర్ జిల్లాలో అరుదైన సంప్రదాయం. సమాధుల వద్ద పూజలు, టపాసుల సందడి. దీపావళి అంటే ఇంటి చుట్టూ వెలుగుల తాండవం, దేవతల పూజలు, సందడిగా ఉండే వేడుక. కానీ కరీంనగర్ జిల్లాలోని ఓ సామాజిక వర్గం మాత్రం ఈ పండుగను ఎంతో విభిన్నంగా, భావోద్వేగంతో జరుపుకుంటోంది. శతాబ్దార్థ కాలంగా కొనసాగుతున్న ఈ ప్రత్యేక ఆచారం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఇక్కడి కుటుంబాలు దీపావళి రోజున దేవాలయాలకు కాదు, నేరుగా శ్మశాన వాటికలకు వెళ్తారు. అక్కడ ఉన్న తమ పూర్వీకుల సమాధుల వద్ద దీపాలు వెలిగించి, పూలు సమర్పించి, టపాసులు కాల్చి వారి ఆత్మలకు శాంతి చేకూరాలన్న ఉద్దేశంతో పూజలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న భావన ఎంతో మానవీయమైనది. పండుగ అనేది కేవలం సంతోషం కోసమే కాదు, స్మృతులకు, ఆత్మీయతకు చోటు కల్పించాల్సినదన్న సూత్రాన్ని ఈ ఆచారం వెల్లడిస్తోంది. పూర్వీకుల పట్ల కృతజ్ఞత, గౌరవ భావనకు ఇది ప్రతీకగా నిలుస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఆధునిక జీవనశైలి మధ్య కూడా తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. సాంప్రదాయాల పట్ల ఈ భిన్న దృక్పథం ఇప్పుడు పలు వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.